ఏపీ పాలిటిక్స్ లో మరోసారి దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. పవన్ కళ్యాణ్ పై చేసిన అనుచిత కామెంట్స్ కు సంబంధించి నమోదైన కేసుల నేపథ్యంలో పోలీస్ స్టేషన్ కు వెళ్తున్నట్లు చెప్పిన ఎమ్మెల్సీ అనూహ్యంగా కనిపించకపోవడం ఇప్పుడు కలకలం రేపుతోంది. ఈ ఘటనతో ఆయన అనుచరులు, కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్టేషన్స్ లో రాష్ట్రంలో పోలీస్ స్టేషన్స్ లో నా మీద కేసులు నమోదు చేశారు. నమోదు చేసి 41 నోటీస్ అంటే ఓల్డ్ యాక్ట్స్ ప్రకారం, ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ ప్రకారం అయితే 35 క్లాస్ 3 ఆ నోటీస్ ప్రకారం నోటీస్ కూడా ఇచ్చారు. ఆ నోటీసు నాకు గత ఏడాది వచ్చింది పుత్తూరు పోలీస్ స్టేషన్. ఆ నోటీసులో ఏమని మెన్షన్ చేశారు, టైం పెట్టారు తప్ప డేట్ పెట్టలేదు. నేను చాలాసార్లు అడిగాను నేను ఎప్పుడు రావాలి అని, కానీ ఎప్పుడు నాకు రెస్పాండ్ కాలేదు. ఈరోజు మొన్నను కూడా ఒక 10 రోజుల క్రితం నన్ను పిలవటం జరిగింది. అప్పుడు 22వ తారీఖు నేను పుత్తూరు పోలీస్ స్టేషన్కి సిఐ గారు పిలుపు మేరకు చట్టాన్ని గౌరవిస్తూ ఒక న్యాయవాదిగా, ఒక అప్పర్ హౌస్ మెంబర్, ఒక ఎమ్మెల్సీగా ఎలా గౌరవించాలో, న్యాయస్థానాల్ని, చట్టాలని ఎలా మనం గౌరవించుకుని ఆనర్ చేసుకుని ముందుకెళ్లాలో నాకు తెలుసు. కాబట్టి నేను వెళ్ళాను పోలీస్ స్టేషన్. 9 గంటల పాటు కూర్చొని విచారణ చేశాను. విచారణ చేసిన తర్వాత విచారణ చేసిన తర్వాత నేను ఇప్పుడు చూడండి, ఇది ఏఐజీలో నేను టెస్ట్ చేసుకున్న టెస్ట్, ఏఐజీలో చేసుకున్న టెస్ట్ ఇది 18వ తారీఖు, నేను వెళ్ళింది 22వ తారీఖు. నిజానికి నాకు నోటీస్ వచ్చిందని నాకు తెలియదు కూడా. ఇట్ ఈస్ ఎ న్యాచురల్ టెస్ట్. ఏఐజీ హైదరాబాద్ నా హెల్త్ చెకప్ గురించి చేసుకున్నాను. కరోనరీ ఇష్యూస్ ఉన్నాయని చెప్పారు, అంటే హార్ట్ ఇష్యూస్ ఉన్నాయి. దానిపైన శ్రీకాకుళంలో కూడా టెస్ట్ చేసుకున్నాను. టెస్ట్ చేసుకుంటే 3 వారాలు రెస్ట్ తీసుకోవాలి మీరు అని చెప్పారు. ఈ పరిస్థితుల్లో నాకు 4 వారాలు టైం ఇవ్వండి అన్నాను. 4 వారాలు టైం ఇవ్వండి అంటే నోనను మళ్ళీ మీరు వచ్చేయాలని చెప్పి 28 నోటీస్ ఇచ్చారు. 28 నోటీస్ ఏపీ పాలిటిక్స్ లో మరోసారి దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. పవన్ కళ్యాణ్ పై చేసిన అనుచిత కామెంట్స్ కు సంబంధించి నమోదైన కేసుల నేపథ్యంలో పోలీస్ స్టేషన్ కు వెళ్తున్నట్లు చెప్పిన ఎమ్మెల్సీ అనూహ్యంగా కనిపించకుండా పోవడం ఇప్పుడు కలకలం రేపుతోంది. ఈ ఘటనతో ఆయన అనుచరులు, కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శరత్ ఫోన్ లైన్ అందిస్తారు. శరత్. ప్రియాంక, శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలానికి సంబంధించి అంటే గతంలో కొత్తూరు సర్కిల్ పోలీస్ స్టేషన్ గతంలో ఎవరైతే పవన్ కళ్యాణ్, ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నారో, పవన్ కళ్యాణ్ పై అటు చంద్రబాబు నాయుడు పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ దువ్వాడ శ్రీనిపై, అంటే ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్సీగా టెక్కలికి సంబంధించి దువ్వాడ శ్రీనివాస్ ఉన్నారు, ఆయన పైన అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ గతంలో పోలీస్ స్టేషన్ లో అయితే కేసు నమోదైంది. ఆ కేసులకు సంబంధించి గతంలో అంటే ఒక 4 రోజుల క్రితంలో కొత్తూరు పోలీస్ స్టేషన్ కి హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. ఆ నేపథ్యంలో గతంలో 4 రోజుల క్రితమే కొత్తూరు పోలీస్ స్టేషన్ కి దువ్వాడ శ్రీనివాస్ హాజరయ్యారు. అదే నేపథ్యంలో మరలా మీరు పోలీస్ స్టేషన్ కి రావాల్సి ఉంటుందని చెప్పేసి నిన్న నోటీసులు ఇష్యూ చేశారు. ఆ నోటీసులకు సంబంధించి నేడు కొత్తూరు పోలీస్ స్టేషన్ కి దువ్వాడ శ్రీనివాస్ అయితే రావాల్సి ఉంది. అయితే ఉదయం నుంచి కూడా ఎక్కడైతే టెక్కల్లో నివాసం ఉంటున్నారో దువ్వాడ శ్రీనివాస్ ఇంటికి సంబంధించే కాకుండా చుట్టుప్రక్కల ప్రాంతాల్లో అంటే పరిసర ప్రాంతాల్లో కూడా పోలీసులు భారీగా మోహరించారు. అయితే ఎక్కడైతే టెక్కలు ఉందో టెక్కల నుంచి కొత్తూరు వెళ్ళేంత వరకు కూడా మార్గ మధ్యలో పోలీసులు అయితే భారీగా మోహరించారు. సుమారుగా 3 మండలాలు ఉంటాయి. ఈ 3 మండలాలకు సంబంధించిన పోలీస్ స్టేషన్ లో పోలీసులే కాకుండా ఎస్టీఎఫ్ కి సంబంధించిన పోలీసులు కూడా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళంతా కూడా మార్గ మధ్యలో ఎవరైతే దువ్వాడ శ్రీను ఆ మార్గంలో వస్తారో మార్గ మధ్యలకు సంబంధించి పోలీసులు అయితే భారీగా మోహరించారు. దీనికి సంబంధించి దువ్వాడ శ్రీనివాస్ తన వ్యక్తిగత వాహనంలో అంటే టెక్కల నుంచి కొత్తూరు వెళ్లేందుకు బయలుదేరారు. ఉదయం అంటే బయలుదేరి కొత్తూరు పోలీస్ స్టేషన్ చేరుకునే మార్గ మధ్యంలో నుంచి తన వ్యక్తిగత వాహనం నుంచి వేరే వాహనంలో ఎక్కడికి వెళ్లిపోయారైతే ఇప్పటికైనా తెలియట్లేదు. తన గన్మెన్లు అయితే ఆ వాహనంలో ఉన్నారు. దువ్వాడ శ్రీనివాస్ అయితే కొత్తూరు పోలీస్ స్టేషన్ కి చేరుకోలేదు. ఆ వాహనంలో కూడా ఆయన లేరు. ఇప్పటికీ కూడా దువ్వాడ శ్రీనివాస్ ఎక్కడున్నారు అనేది అయితే ఇప్పటికీ కూడా ఎవరికీ తెలియని పరిస్థితి నెలకొంది. అయితే దివ్యల మాదిరిని కూడా ఉదయమే తనతో పాటు వస్తుండగా దివ్యల మాదిరిని కూడా పోలీసులు గృహ నిర్బంధం అయితే చేశారు. ప్రస్తుతానికి గృహ నిర్బంధంలో దువ్వాడ మాదిరి ఉన్నారు. ప్రస్తుతానికి దువ్వాడ శ్రీనివాస్ ఎక్కడున్నారనే విషయం అయితే ఇప్పటికీ కూడా ఎవరికి తెలియరాలేదు. ప్రియాంక. రైట్ శరత్, థ్యాంక్ యూ.